ఓకే, 5th గేర్లో ఉన్నాము. 60లో సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము చూడండి బండి ఎంత స్టేబుల్గా వెళ్తుందో. ఎదురుగా ట్రాఫిక్ వస్తుంది, మనం ఇది చేసుకుందాంలే కానీ కట్ చేసి చేసుకుందాం. ఆడికి దిమాగ్ లేదు, ఆడ అట్లనే వస్తున్నాడు. ఓలే జరిగి ఇంకమ్మ. హలో మీడియా బాగారామ్స్, ఎలా ఉన్నారు అందరూ? డీనో వచ్చేసాడు. ఇప్పుడు మీకు అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ ఒక ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్ తీసుకురావడానికి అంటే తీసుకొచ్చేసాడు మీకు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అండ్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది, చాలా హల్చల్ క్రియేట్ చేసింది. ఇది ఒక ఫ్యాన్ ఎడిషన్ లెక్క. ఎందుకంటే మన ఫస్ట్ అడ్వెంచర్ ఎక్స్ వచ్చినప్పుడు ఆల్రెడీ అది క్రేజీ వాల్యూ. మీకు ఫుల్ టీఎఫ్టీ కన్సోల్ వచ్చింది, క్విక్ షిఫ్టర్ ఇచ్చారు, అవన్నీ ఇచ్చినా కూడా మీకు ఆఫ్ రోడ్ ఏబిఎస్ ఇచ్చారు. అదంతా కూడా లేదు, మాకు క్రూజ్ కంట్రోల్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే సరే అని వాళ్ళు ఇప్పుడు మనకి అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ మోడల్ లాంచ్ చేస్తారు. దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను స్క్రీన్ పైన వదిలేస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను. సో దీంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేది ఇంక్లూడ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. యాజ్ ఇట్ ఈస్ అడ్వెంచర్ 390 కొత్త డిజైన్ మేము మీడియా రైడ్లో నడిపించాం, మీరు కూడా చూసారు. అరుపులు అర్పిస్తుంది. ఈ డిజైన్ సిల్హువెట్ సేమ్ వాళ్ళ డకార్ ర్యాలీ మెషిన్ లెక్కనే ఉంది. ఫ్రంట్ వర్టికలీ స్టాక్డ్ డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్. ఒకవేళ ఇక్కడ చూసినట్టయితే మీకు మనకి వర్టికలీ స్టాక్డ్ డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్ అనేది లభిస్తుంది. ఈ విండ్ స్క్రీన్ అనేది చాలా బాగా ఇచ్చారు. ఇది కొంచెం అవుట్వర్డ్ యాంగిల్ అనేది ఇచ్చారు, ఎందుకంటే మనం జంప్ చేసేటప్పుడు మనకి చెస్ట్కి తగలకుండా ఇది కొంచెం ఇలా వెరీ వెల్ లేడ్ అవుట్ విండ్ స్క్రీన్ అనమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది సరిగ్గా రబ్బర్స్ దాంట్లో మౌంట్స్ సరిగ్గా ఫిట్ చేయలేదేమో, కొంచెం సౌండ్ వస్తుంది రైడ్ చేసేటప్పుడు. అది మేబీ వాళ్ళు కొంచెం సార్ట్ అవుట్ చేసుకుంటే చాలు. దీని ఒక NVH లెవెల్స్ డిఆర్ఎల్ చాలా బాగుంది. లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్ ఉంది. సస్పెన్షన్ ట్రావెల్ 200 mm ఫ్రంట్, 205 mm సస్పెన్షన్ ట్రావెల్ వెనకాల. సో ప్రాపర్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ మీకు లభిస్తుంది. USD ఫోక్స్, WP ఎపెక్స్ 43 mm USD ఫోక్స్ అనమాట. 19-inch ఫ్రంట్ వీల్ అండ్ 17-inch రేర్ వీల్, అలాయ్ వీల్స్, ట్యూబ్లెస్ టైర్స్. మనకి ఎస్ వేరియంట్లో స్పోక్ వీల్స్ వస్తాయి అండ్ ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ వస్తుంది. దీంట్లో మనకి అడ్జస్టబుల్ ఫ్రంట్ సస్పెన్షన్ రాదు. అదొక్కటి తప్ప మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్. బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. బాలయ్య బాబు చెప్పినట్టు అలా మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇది యాక్చువల్గా బేసిక్లీ మీకు USD ఫోక్స్ వస్తాయి కానీ అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోక్స్ రాదు. బ్రేక్ ఏమో మనకి 320 mm ఫ్రంట్ డిస్క్ రోటర్ వస్తుంది. వెనకాల నాకు తెలిసి 230 mm 240 mm వస్తుంది. డ్యూయల్ ఛానల్ ABS ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్, ఎస్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చేసారు. అండ్ దాంతోపాటు IMU బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కూడా దీంట్లో ఇచ్చేసారు. అంటే కార్నరింగ్ ABS, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్, ప్లస్ ఆఫ్ కోర్స్ రైడ్ బై వైర్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది. సో మొత్తం నింపేశారని చెప్పొచ్చు ఎలక్ట్రానిక్ ఎయిడ్స్తో పాటు. ఇంకా దీనంత కేపబుల్ మెషిన్, దీనంత ఎలక్ట్రానిక్ ఫీచర్స్తో లోడెడ్ మెషిన్ వేరే ఏది లేదు. అండ్ బెస్ట్ పవర్ టు వెయిట్ రేషియో కూడా ఇదే ఆఫర్ చేస్తుంది. అండ్ 46 bhp 39 Nm. మనకి 399cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ డిరైవ్డ్ ఫ్రమ్ డ్యూక్ 390 అండి. అండ్ దట్ ఈస్ ద మ్యాజిక్ అనమాట. అంటే KTM వాళ్ళు ఎప్పుడు అరుపులు అర్పిస్తారు, అంటే కాంప్రమైజ్ గారు ఒక రేంజ్లో ఒక ధమాకలక్క తీసుకొస్తారనమాట వాళ్ళ మోడల్స్ని. నిజంగా ఇదే ఒక ఎత్తు వరకు ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటే, దీన్ని మించిపోయింది ఎండ్యూరో R ఇంటర్నేషనల్ స్పెక్ వేరియంట్. అది నెక్స్ట్ నేను ఫీచర్ చేస్తాను. అస్సలు అది ఒక మ్యాడ్ మెంటల్ మెషిన్ అండి. అస్సలు మీరు ఇమాజిన్ చేయండి, అంటే మన రాక్ స్టార్ యష్, మన రెబల్ స్టార్ ప్రభాస్ గారు, మళ్ళీ యంగ్ టైగర్ మన జూనియర్ NTR గారు, లేకపోతే అల్లు అర్జున్, రామ్ చరణ్, వీళ్ళందరూ కలిసి ఒక మూవీలో వస్తే ఆ అడ్రినల్ ఫీల్ ఎలా ఉంటుంది, అసలు ఆ క్రౌడ్ మూమెంట్ ఎలా ఉంటుంది, అసలు రచ్చ రంబోలా కదా. అది ఎండ్యూరో R అంటే. అంత కేపబుల్, అంత బ్యూటిఫుల్ మిషన్. చాలా చాలా టెంప్ట్ అయిపోతున్నాను నేను కొనడానికి, ఎందుకంటే ఇంటర్నేషనల్ స్పెక్ వేరియంట్ ఇస్ ది ప్రాపర్ ఎండ్యూరో R అండి. ఎనీవే నేను ఎండ్యూరో R గురించి ఎంత ఇదైపోయినానంటే దీని రివ్యూలో కూడా దాని గురించి మాట్లాడుతున్నా. ఎనీవే, సో మళ్ళీ అడ్వెంచర్ గురించి మాట్లాడదాం. సీట్ హైట్ చూసినట్లయితే 830 mm సీట్ హైట్. ఓకే, సో దీంట్లో ఈజీగా కూర్చోవచ్చు. శాడిల్ చాలా కంఫర్టబుల్గా ఉంది. చూడండి 5 feet 6.5 హైట్ అనమాట. అది క్లోజ్ 5 feet 7 అనుకోండి. చాలా ఎఫర్ట్లెస్గా కూర్చోవచ్చు. బ్యాలెన్స్ చాలా చాలా బాగుంది. చాసీ మనకి ట్రెలిస్ ఫ్రేమ్, స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్ అంటారు. ముందు ట్రెలిస్ ఫ్రేమ్, వెనకాల బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్తో పాటు వస్తుంది. అండ్ అది దీని ఒక బ్యూటీ, అంటే హ్యాండ్లింగ్ కేపబిలిటీని హైలైట్ చేస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 227 mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్తో పాటు వస్తుంది. అండ్ ప్లస్ మనకి ఆఫ్ సెట్ మోనోషాక్ ఇచ్చారు. అది ఎందుకంటే టు లోవర్ ద seat height and to house a larger airbox. 2
పర్పసెస్ అనమాట దానికి. నెక్స్ట్ గ్రాబ్ బార్ ఇవి చాలా నీట్గా ఇచ్చారు. వెనకాల సాడిల్ బ్యాగ్స్ ఏమన్నా ఇది చేయడానికి తీసుకుని వెళ్ళడానికి టూరింగ్కి. అండ్ టెయిల్ ల్యాంప్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఇచ్చింది, ఇక్కడ లేఅవుట్ చేయబడింది. అండ్ మనకి ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్స్ అనేది కొత్త డిజైన్తో పాటు వస్తున్నాయి, అవి కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయి. హ్యాజర్డ్ లైట్ స్విచ్తో పాటు మనకి ఇక్కడ స్విచ్ గేర్ అనేది ఆఫర్ చేయబడింది. ఇప్పుడు మీరు స్పీడో కన్సోల్ చూసారంటే ఒక్కసారి నేను ఆన్ చేస్తాను, మీకు ఎలా వస్తుంది. ఓకే, కొంచెం వరకు మనం కావాలంటే బ్రైట్నెస్ కొంచెం పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు. దీని ఒక ఇది కాన్ఫిగర్ ఆఫ్ రోడ్ డిస్ప్లే వెళ్ళి స్టాండర్డ్, దీంట్లో బ్రైట్నెస్ అడిపోలేదు. ఎనీవే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇది స్టాండర్డ్ డిస్ప్లే. దీంట్లో మనకి రెవ్ కౌంటర్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉందంటుంది, అది నాకు చూపిస్తుంది. ఏబిఎస్ రేర్లో ఆఫ్లో ఉంది, అది చూపిస్తుంది. క్లాక్ ఉంది, ప్లస్ ఫ్యూల్ గేజ్ అనేది ఉంది, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ చూపిస్తుంది, టైం అనేది చూపిస్తుంది, ట్రిప్ అనేది చూపిస్తుంది. ఇదంతా ఏ మోడ్లో ఉన్నామని కూడా చూపిస్తుంది. ఇంకా మనం దీన్ని కాన్ఫిగర్ చేయాలంటే ఇక్కడ చూడండి, క్రూజ్ కంట్రోల్ మోడ్ బటన్ ఇచ్చారు. అండ్ క్రూజ్ కంట్రోల్లో మీకు స్పీడ్ అప్ అండ్ డౌన్ చేసుకోండి, ప్లస్ మైనస్ అండి, హైలైట్ కదా. అసలు ఏదో కార్లో ఇచ్చినట్టు ఈ యొక్క 3 లక్షల బండిలో ఇంత ఫీచర్స్ ఇవ్వడము అసలు అన్హర్డ్ ఆఫ్. అండ్ రైడింగ్ మోడ్, ఇప్పుడు దీంట్లో మీకు ఆఫ్ రోడ్ ఉంది, రెయిన్ ఉంది, స్ట్రీట్ ఉంది. స్ట్రీట్లోనే మీకు అన్ని ఎలక్ట్రానిక్స్ ఆన్ చేసుకుంటేనే మీకు క్రూజ్ కంట్రోల్ పనిచేస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ లేకపోతే ఆఫ్ రోడ్ మోడ్ ఉంది, ఇప్పుడైతే మనం ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టుకున్నాము. అండ్ కాన్ఫిగర్ ఆఫ్ రోడ్ చేసుకోవడానికి మనకి ఏబిఎస్లో వెళ్ళి ఇది రోడ్ మోడ్, లేకపోతే రోడ్ మోడ్ అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఆఫ్ రోడ్ అంటే ఏబిఎస్ ఓన్లీ ఫ్రంట్ వీల్లో మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, రెడ్ది అయిపోయింది, ఇది గ్రీన్ అంటే ఇది ఫ్రంట్ వీల్లో మాత్రం పనిచేస్తుంది. అదే నేను రోడ్ అంటే రెండు కూడా గ్రీన్ చూపిస్తుంది, అంటే రెండిట్లో ఏబిఎస్ పనిచేస్తుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ మళ్ళీ అదేవిధంగా ఎంటీసీ మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్ ఇప్పుడు ఆఫ్ ఉంది, అంటే రేర్ వీల్ అనేది ఇది రెడ్గా చూపిస్తుంది, అంటే ఇది స్లిప్ అయిపోతుంది అని చూపిస్తుంది. అదే గ్రీన్ ఉంటే స్లిప్ అవ్వకుండా అది కాపాడుతుంది అని చూపిస్తుంది. యానిమేషన్తో పాటు వాళ్ళు ఇచ్చేసారు మనకి, మనం గుర్తుపెట్టుకోవడానికి. ఆ ట్రాక్షన్ ఆన్లో పెట్టుకోవచ్చు, ఆఫ్లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉండనివ్వండి. థ్రాటిల్ రెస్పాన్స్ ఆఫ్ రోడ్లో మీకు అగ్రెసివ్గా ఉంటుంది, రెయిన్లో కొంచెం తగ్గే వస్తుంది, ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టుకుందాం. డిస్ప్లే మోడ్ మినిమలిస్టిక్ మోడ్ కూడా ఉంది, అంటే రెడ్యూస్డ్ మోడ్. రెడ్యూస్డ్ మోడ్లో పెడితే ఏమవుతుంది, మీకు ఇలా వస్తుంది అనమాట. ఇంకా క్లియర్గా మీరు ఎస్పెషల్లీ వుడ్స్లో, ఫారెస్ట్లో నడిపించేటప్పుడు కొంచెం కండిషన్స్ చాలా డార్క్గా ఉన్నప్పుడు మీకు ఈ ఏ గేర్లో ఉన్నాం కనపడాలని ఇది పెద్దగా ఇచ్చేసారు, అది ఈజీగా మీకు హెల్ప్ చేస్తుంది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ షిఫ్ట్ చేయడానికి. ఆఫ్ రోడ్ మోడ్లో ఉన్నామా లేదా అనేది, ఏబిఎస్ రేర్ ఆఫ్ ఉందనేది చూపిస్తుంది, స్పీడోమీటర్ చూపిస్తుంది, ఫ్యూల్ గేజ్ చూపిస్తుంది, క్లాక్ అనేది చూపిస్తుంది, ఇంజిన్ లైట్ స్విచ్ అంటే ఏదైనా మ్యాల్ ఫంక్షన్ ఉంటే చూపిస్తుంది. ఆల్రెడీ మనం బ్రేక్స్ గురించి మాట్లాడేసాం, సస్పెన్షన్ గురించి మాట్లాడేసాం, ఇంజిన్ గురించి మాట్లాడేసాము. దీంతోపాటు క్రాష్ గార్డ్ వస్తుంది, మంచి ఎఫెక్టివ్ క్రాష్ గార్డ్. అండ్ ఎస్, మనకి అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉన్నా కానీ వాటర్ వేడింగ్ కేపబిలిటీ ఎఫర్ట్లెస్గా ఉంది. మేము ఆల్రెడీ వాటర్ క్రాసింగ్ చేసాం మీడియా రైడ్ అప్పుడు. బనానా షేప్డ్ స్వింగ్ ఆర్మ్ అనేది వస్తుంది, అది కూడా ఎస్పెషలీ వుడ్స్లో లేకపోతే డర్ట్ ట్రైల్స్లో, ఎక్స్ట్రీమ్ డర్ట్ ట్రైల్స్లో వెళ్ళేటప్పుడు మీకు అజిలిటీ చాలా చాలా హ్యాండ్లింగ్ అనేది చాలా బ్రిలియంట్గా ఉంటుంది. రోడ్ హ్యాండ్లింగ్, ఆన్ రోడ్ హ్యాండ్లింగ్ కూడా కేపబిలిటీ. యూజువల్లీ ఆఫ్ రోడ్ కేపబుల్ మెషిన్స్ అనేది ఆన్ రోడ్ కొంచెం తడబడతాయి అనమాట, అంత స్టేబుల్గా ఉండవు, కొంచెం వాబుల్ అవుతూ ఉంటాయి. కానీ ఆన్ రోడ్ కేపబిలిటీ విత్ ఆఫ్ రోడ్ కేపబిలిటీ రెండు ఆఫర్ చేయడము కేటీఎం ఒక స్ట్రాంగ్ పాయింట్. అది అడ్వెంచర్ అండ్ మంచిగా ఉందంటే, అంటే చాలా బాగుందంటే దానికంటే మించిపోయింది ఎండ్యూరో ఆర్. ఓకే, ఇదైతే 130 సెక్షన్ మనకి అపోలో ట్రాంప్లర్ టైర్స్. ఈ ట్రాంప్లర్ టైర్స్ లాంచ్ కూడా నేను వెళ్ళాను, అక్కడ కూడా డిఫరెంట్ డర్ట్ ట్రైల్స్ నడిపించాను. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైర్స్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్, అండ్ మీకు రీప్లేస్మెంట్ కాస్ట్ కూడా చాలా తక్కువ, కేపబిలిటీ చాలా బ్రిలియంట్, ఎనీ టెరైన్ అది కాంకర్ చేసేస్తుంది. ప్లస్ మనకి టూరింగ్ చేయడానికి 14.5 లీటర్ ట్యాంక్ ఇచ్చారు. సో ఆ పరంగా నేను చెప్పినట్టు హిమాలయన్ లాంటి మోటార్ సైకిల్తో పోల్చుకుంటే ఇది వేరే లెవెల్ అండి. ఏంటంటే హిమాలయన్ మంచి మోటార్ సైకిలే, కానీ దీన్ని అసలు వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అసలు ఐఎంయూ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ ఇవ్వడం ఏంటి, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇవ్వడం ఏంటి, క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం ఏంటి, వామో అసలు లిస్ట్ వెళ్తూనే ఉంటుంది. ఇంకా ప్రైస్ ఏమో చాలా రీజనబుల్ ప్రైస్. ఈ ప్రైస్లో మనకి ఇటువంటి ఇది దొరకడం ఒక మిరకిల్ అని చెప్పొచ్చు. అది మీరు లండన్లో వెళ్ళి, యూకేలో వెళ్ళి దీనికి ఒక ప్రైస్ చెక్ చేయండి, అప్పుడు మీకు అనిపిస్తుంది అరే మా బండి వదిలేసుకున్నాము, ఇంత చీప్లో ఇంత తక్కువలో మనకి ఇండియాలో దొరుకుతుందని. అక్కడ పోతే డబుల్ ద ప్రైస్ చెప్తారనమాట. అది కేటీఎంకు ఉన్న ఫాలోయింగ్, కేటీఎంకు ఉన్న లెగసీ. అండ్ అది పెట్టడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు, ఎందుకంటే దీని ఒక కేపబిలిటీ వాళ్ళకి తెలుసు కాబట్టి, పొటెన్షియల్ తెలుసు కాబట్టి. ఎనీవే, సో బండి గురించి ఓవర్వ్యూ అయిపోయింది. బండి రైడ్ చేయడానికి ఎలా ఉంది అది చాలా ఇంపార్టెంట్. సో టైం వేస్ట్ కూడా మనము బండి యొక్క రైడ్ ఇంప్రెషన్ చూద్దాం. సో బండి రైడ్ చేయడానికి డర్ట్ ట్రైల్స్ పైన అసలు చాలా చాలా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుందండి. అసలు ఒక్క సెకండ్ కూడా తడబడదు, అసలు హెజిటేట్ చేయాల్సిన అవసరం లేదు. థ్రాటిల్ ఇస్తూనే వెళ్ళండి, అది టెరైన్ పై నుంచి వెళ్ళిపోతూనే, అది మడ్ ఉండనివ్వండి, స్లష్ ఉండనివ్వండి, మడ్ రట్స్ ఉండనివ్వండి, వాటర్ ఉండనివ్వండి, రాక్స్ ఉండనివ్వండి, హిల్ అసెంట్ కానివ్వండి, హిల్ డిసెంట్ కానివ్వండి, ఎక్కడున్నా కానీ ఈరోజు వెళ్ళింది అయితే చాలా చాలా టెస్టింగ్ కానీ, చాలా బుడద, ఇంకా చాలా మడ్ రట్స్, చాలా స్లష్లో వెళ్ళాను. అందుకని మొత్తం డ్రెస్ అంతా పాడైపోయింది. మీరు చూడొచ్చు, షూస్
షూస్ అక్కడ ఉన్నాయి. షూస్ ఎంత పాడైపోయినాయంటే కొత్త జతలు కొనుక్కోవాల్సి వచ్చింది. ఆ డర్ట్ ట్రైల్ వెళ్ళిన తర్వాత ఇది కొత్త షూస్ కొనుక్కున్న కొత్త ప్యాంట్, ఎందుకంటే మొత్తం మట్టి అయిపోయింది ప్యాంటు. అండ్ షూస్ అయితే అక్కడ ఉన్నాయి, ఎండబెట్టేసినాం అది, ఎందుకంటే వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయింది కాబట్టి. సో ఇప్పుడు దాని ఒక కేపబిలిటీ మీకు హైలైట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు కూర్చొని దీన్ని పాలిష్ చేసుకొని పూజ చేయడానికి కాదు కొనేది, దీన్ని ప్రాపర్గా యూజ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి తెలియాలి మీకు. అంటే అటువంటి అడ్వెంచర్లు వెళ్ళినప్పుడు రియల్గా దీని కేపబిలిటీ బాగుంటుంది. లేదు నేను టూరింగ్ వెళ్తానంటే టూరింగ్కి కూడా ఇది చాలా బాగుంటుంది. క్రూజ్ కంట్రోల్ ఇవన్నీ ఇచ్చేసారు, క్విక్ షిఫ్ట్ ఇచ్చేసారు. సో మీరు టూరింగ్ చేయొచ్చు. అప్పుడప్పుడు మీరు ఏదైనా లదాఖ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం ఆఫ్ రోడ్ ఉంటే ఈజీగా ట్యాకిల్ చేసేస్తుంది. కానీ అది అయితే ప్రాపర్ ఆఫ్ రోడ్ వెపన్, ఏది ఎండ్యూరో ఆర్, అది నెక్స్ట్ రివ్యూలో చెప్తాను. కానీ ఇదైతే వీడియో ఇక్కడితో కంక్లూడ్ చేద్దాము. నెక్స్ట్ బండి రైడ్ ఇంప్రెషన్ నేను మాట్లాడుతున్నాను. సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సాడిల్ కంఫర్ట్, స్పేస్ చూడండి ఎంత స్పేస్ ఉంది రైడర్కి. అండ్ పిలియన్ స్పేస్ కూడా చాలా బాగుంది. సస్పెన్షన్ అసలు బటర్ స్మూత్, ఏదో లిమోజిన్ వెళ్తున్నట్టు ఆ బండల పై నుంచి రప్పల పై నుంచి వెళ్తున్నప్పుడు అసలు ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది. మీరు జస్ట్ ట్రస్ట్ ద వెహికల్ అండ్ ట్విస్ట్ ద థ్రాటిల్ అండి. అది అసలు ఆగకుండా ఒక స్టీమ్ రోలర్ లెక్క వెళ్ళిపోతూనే ఉంటుంది అది. అండ్ దానికి ఇచ్చిన పవర్ 46 bhp అండి. అసలు ఈ యొక్క వెహికల్కి 46 bhp అంటే ఒక సింగిల్ సిలిండర్ బైక్లో అసలు అది అర్పిస్తుంది. సో ఆ పరంగా అడ్వెంచర్ బైక్ మీరు ఒకటి కొనాలి. అండ్ అఫోర్డబుల్ ప్రైస్లో, లో మెయింటెనెన్స్ కాస్ట్తో, అన్ని కేపబిలిటీస్తో పాటు మీకు రావాలంటే దీనికి మించింది వేరేది లేదు. ఇది మిగతావన్నీ ఒక అంతలో ఉంటే ఇది ఎక్కడికో 10 రేట్లు ముందుకు వెళ్ళిపోయింది అనమాట. అంత వాల్యూ ఫర్ మనీ దీంట్లో ప్యాక్ చేశారు KTM వాళ్ళు. Pro XP dirt session here. It is all naturally curated for you. You don't have to create a track. Let's take this trail. Wow. మనము ఆఫ్ రోడింగ్ పార్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టార్మాక్ పైన కొంచెం బండిని ఎంజాయ్ చేద్దాం. క్విక్ షిఫ్టర్, క్రూజ్ కంట్రోల్ అవన్నీ చూద్దాము. ఒకలాంటి సౌండ్ వస్తుంది ఇక్కడ ఫ్రంట్ ఫేరింగ్ నుంచి, అది ఫేరింగ్ వలన ఏం తెలియట్లేదు. మొత్తానికైతే ఎఫర్ట్లెస్గా వెళ్ళేసి వచ్చేసింది ఆఫ్ రోడ్ పార్ట్. ఇప్పుడు మనం టూరింగ్కి అదైతే స్టెబిలిటీ చూస్తున్నాము. హ్యాట్స్ ఆఫ్ అండి. USD ఫోక్స్, ఇది X+ వేరియంట్ కాబట్టి మనకి అడ్జస్టబిలిటీ లేదు. S వేరియంట్లో మీకు ఫ్రంట్ ఫోక్స్ అనేది అడ్జస్టబుల్ ఫ్రంట్ ఫోక్స్ వస్తాయి. క్లస్టర్ కూడా కొంచెం స్లైట్లీ ఫాంట్ అనేది మనకి చేంజ్ చేశారు, అది లేఅవుట్ అనేది. యాక్చువల్లీ ఇంతకుముందు 2 లేఅవుట్స్ వచ్చేది, మినిమల్ అండ్ రెగ్యులర్ స్టాండర్డ్ డిస్ప్లే. కానీ బండి థ్రాటిల్ రెస్పాన్స్ రైడ్ చేసే కొద్దీ చాలా స్టేబుల్గా, చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంది. సాడిల్ కంఫర్ట్ చాలా బాగుంది. ఒక ప్రాపర్ ఎండ్యూరో బైక్ ఫీల్ వస్తుందండి. ఆ అడ్వెంచర్ బైక్ అంటే ఆ బల్కీ ఫీలింగ్ వెళ్ళిపోయింది. చాలా స్లెండర్ ప్రొఫైల్ డిజైన్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ వాళ్ళ డకార్ ర్యాలీ బైక్ సిలవేట్ యాజ్ ఇట్ ఈస్ దింపేశారని చెప్పొచ్చు. కొంచెం వరకు మనకి ప్రొడక్షన్ వేరియంట్కి కొన్ని కాంప్రమైజెస్ చేశారు. కానీ ఒక 14.5 లీటర్ ట్యాంక్ కానీ, వెనకాల టైల్ ల్యాంప్, ముందు డ్యూయల్ హెడ్ ల్యాంప్ లేఅవుట్, డ్యూయల్ ప్రొజెక్టర్ అనుకుంటాను, అది వర్టికల్ స్టాక్డ్ హెడ్ ల్యాంప్. సో అవన్నీ ఇచ్చారు, బాగుంది. అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే నింపేశారు. సో ఇంతకుముందు మనకి X+లో ఎక్కువ ఫీచర్స్ వచ్చేది కాదు. క్విక్ షిఫ్టర్ ఒకటి వచ్చేది, కానీ మనకి IMU బేస్డ్ ఎలక్ట్రానిక్స్ వచ్చేది కాదు. అది దట్ వాస్ సేవ్డ్ ఫర్ ది S వేరియంట్. కానీ ఇప్పుడు IMU బేస్డ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో కూడా ఇచ్చేసారు. ప్రైస్ అనేది నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో వదిలేస్తాను, లేకపోతే మీకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేస్తాను. వరుణ్ KTM కాంటాక్ట్ చేస్తే యూ విల్ గెట్ ద బెస్ట్ డీల్స్ పాసిబుల్. ఓకే, 5th గేర్లో ఉన్నాము. 60లో సెట్ అయిపోయింది. ఇప్పుడు మనము చూడండి బండి ఎంత స్టేబుల్గా వెళ్తుందో. ఎదురుగా ట్రాఫిక్ వస్తుంది, మనం ఇది చేసుకుందాంలే కానీ కట్ చేసి చేసుకుందాం. ఆడికి దిమాగ్ లేదు, ఆడ అట్లనే వస్తున్నాడు, ఓలే జరగమ్మ. సో ఇప్పుడు మనము ఈ డ్యాన్స్ చేయొచ్చు, మన ఇండోనేషియన్ డ్యాన్స్ చేయొచ్చు. ఇది పెట్టుకొని ఐ డోంట్ అడ్వైజ్ యూ డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్లెస్ అంటిల్ యూఆర్ అన్ ఎక్స్పీరియన్స్ స్కిల్ఫుల్ రైడర్. ఓకే, సో అయిపోయింది. దీని ఒక డెమో కూడా అయిపోయింది. స్ట్రీట్ మోడ్లో మాత్రమే అది యాక్టివేట్ అవుతుంది. అన్ని ఎలక్ట్రానిక్స్ మళ్ళీ ఆన్ చేసుకుంటేనే మీకు క్రూజ్ కంట్రోల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు బండి ఒక ఓవర్వ్యూ చెప్పేసుకుందాము.
సో బండి కంఫర్టబుల్గా ఉంది, హ్యాండిల్ బార్ చాలా వైడ్గా ఉంది, మంచి మనకి విండ్ స్క్రీన్ ఇచ్చారు యూజబుల్, ఇది కన్సోల్ ఇచ్చేసారు, ఐఎంఈ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇచ్చేసారు. ఆల్రెడీ ఇంతకుముందు క్విక్ షిఫ్టర్ ఉండే, ఇప్పుడు ఐఎంఈ బేస్డ్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇచ్చేసారు. ప్రైస్ ఎంత పెరిగిందని నేను కింద డిస్క్రిప్షన్ పోర్షన్లో లేకపోతే మీకు దీంట్లో అప్డేట్ చేసేస్తాను స్క్రీన్ పైన ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎంత అనేది. అంతే అండి, మీకు ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ పరంగా కేటీఎం మించింది లేదు. అది డ్యూక్ కానివ్వండి, అడ్వెంచర్ కానివ్వండి, నాకు తెలిసి ఆర్సీ కూడా త్వరలో అప్డేట్ అవుతుంది, RC 390. అప్పుడు వేరే లెవెల్ ఇది తీసుకొస్తుంది అది రైడింగ్ డైనమిక్స్ అనేది. బట్ ఎనీవే ఇప్పటికైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వెంచర్ బైక్స్. అఫ్కోర్స్ ఈ ర్యాట్లింగ్ సౌండ్ ఏందో నాకు అర్థమైతే లేదు, అది ఎందుకు వస్తుందో కూడా సమజ్ అయితే లేదు. సో అది మేబీ విండ్ స్క్రీన్ సరిగ్గా ఫిట్ చేయలేదేమో అని ఒక డౌట్ వస్తుంది నాకు. మరి అది కాకుండా వేరేం లేదు. మళ్ళీ నేను చెప్పినట్టు డ్యూయల్ ఫ్యాన్స్, కర్వ్డ్ రేడియేటర్ వచ్చింది. సో అన్ని పరంగా ఎయిర్ బాక్స్ అనేది లార్జర్ ఎయిర్ బాక్స్ వచ్చింది, ఆఫ్సెట్ మోనోషాక్ వచ్చింది, అడ్జస్టబుల్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనమాట. ఈ ఫ్రంట్ సస్పెన్షన్ దీంట్లో అడ్జస్టబుల్ కాదు, అది కేవలం మనకి దీంట్లో అడ్జస్టబుల్ అనమాట. ఏది మన ఎస్ వేరియంట్ స్పోక్ వీల్స్ వేరియంట్లో అడ్జస్టబుల్. సరే, మిర్రర్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇచ్చారు. సో ఓవరాల్గా మీకు ఒక రిలయబుల్, ఒక ప్రాపర్ అడ్వెంచర్ మెషిన్, ఒక రిలెంట్లెస్ ఫోర్స్, ఒక 46 bhp వైల్డ్ మెషిన్ కావాలి. ఎటువంటి టెరైన్ అయినా మీరు హ్యాపీగా కాంకర్ చేయడానికంటే దీనికి మించింది వేరే లేదు. హిమాలయన్ అసలు కష్టమే, దీంతో పోటీ పడలేదు. ఇట్స్ అ గుడ్ బైక్, కానీ వీళ్ళు ఇచ్చిన వాల్యూ మ్యాచ్ చేయలేదండి అసలు. కార్నరింగ్ ఏబిఎస్ ఏంది, కార్నరింగ్ ట్రాక్షన్ కంట్రోల్ ఏంది, క్రూజ్ కంట్రోల్ ఇవ్వడం ఏంటి, బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ ఇవ్వడం ఏంటి, అండ్ పవర్ 46 bhp అంటే ఇంకా పవర్ టు వెయిట్ రేషియో ఎక్కడికో సూపర్ కార్ టెరిటరీకి వెళ్ళిపోతుంది. అది దీని ఒక స్పెషాలిటీ. అండ్ కేటీఎం ఎప్పటికీ దే వర్ డామినేటింగ్ విత్ దర్ ప్యూర్ పవర్ అండ్ ప్యూర్ అడ్రినలిన్ అనమాట. సో అది స్టిల్ కంటిన్యూస్ అండ్ దేర్ ఇస్ నో వన్ హూ కెన్ మ్యాచ్ ద వాల్యూ ప్రపోజిషన్ అండ్ ది అడ్రినలిన్ ప్యాకింగ్ రష్ దట్ ద కేటీఎం బైక్ హ్యాస్ ఆన్ ఆఫర్. అంతే అండి. వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలు మళ్ళీ కలుస్తాను. అప్పుడు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.